గుడ్ ఈవినింగ్, నేను మిస్సిఎస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రతిపక్షాలు మరియు అధికార పక్షము విమర్శలు మరియు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. పెన్షన్ల పంపిణీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగి ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ మార్గదర్శకాల్లో ఎవరికి ఏ విధంగా పెన్షన్లను పంపిణీ చేయాలని ఈసీ సూచించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం విధి విధానాలను ఖరారు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సిఇఓ ఆదేశాలను సవరిస్తూ ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్ 6 వరకు కేటగిరీల వారీగా పెన్షన్లను పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొనడం అనేది జరిగింది. కొందరికి ఇంటి వద్దే పెన్షన్లను ఇవ్వడంతో పాటు మిగిలిన వారికి గ్రామ మరియు వార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం అనేది జరిగింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైనటువంటి వారు, వితంతువులకు ఇంటి వద్దే పెన్షన్లను ఇవ్వాలని ఈసీ నిర్ణయించడం అనేది జరిగింది. గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల వారి కోసము ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించడం అనేది జరిగింది. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1,27,000 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వము సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో 2 కేటగిరీలుగా పెన్షన్లను పంపిణీ చేయాలని ఈసీ నిర్ణయించడం అనేది జరిగింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయాలని ఈసీ ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం అనేది జరిగింది. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీని ప్రారంభించి ఏప్రిల్ 6వ తేదీ నాటికి పంపిణీ ముగించాలని ఆదేశాలలో ఈసీ స్పష్టం చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈసీ మార్గదర్శకాల ప్రకారము 2 విధాలుగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.